హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే మీ సిట్యుయేషన్స్ కోసం క్లారిటీ రావాలి అనుకుంటే మీరు ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, ప్రైవేట్ రీడింగ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుందండి. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. సో, ఆ డీటెయిల్స్ అయితే చూడండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే, నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, ఈ వ్యక్తి మీకు దూరమైన తర్వాత హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, ఆ వ్యక్తులు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారా? ఆర్ ఏమైనా సరే అంటే గుర్తు చేసుకొని కొంత ఈ సిట్యుయేషన్ కోసం ఆలోచిస్తున్నారా అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. చాలా కామన్ అండి ఇది. సో, ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ మీలో అలాంటి సిట్యుయేషన్స్ ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అని నాకనిపించింది. సో, అందుకే నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు దూరమైన తర్వాత వాళ్ళిప్పుడు హ్యాపీగా ఉన్నారా వాళ్ళ లైఫ్‌లో? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరిద్దరూ అంటే ఇప్పుడు ఎలాంటి ఫేజ్‌లో అయినా ఉండొచ్చు. ఆర్ ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ జరిగి ఆర్ బ్రేకప్ అయ్యి అంటే చాలా కాలం అవ్వచ్చు. ఆర్ రీసెంట్ టైమ్స్‌లో కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి యాక్చువల్‌గా మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడం అనేది వాళ్ళ లక్ అనుకున్నారండి. మేబీ మీరేంటంటే ఫినాన్షియల్‌గా స్టేబుల్ అవ్వచ్చు. ఆర్ మీరేంటంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి అంటే ఐ మీన్ సోషల్ స్టేటస్ అనేది మీది వాళ్ళకంటే హై ఉండొచ్చు. మేబీ అది కూడా వాళ్ళు కన్సిడర్ చేసి కొంత మీరు రావడం అనేది వాళ్ళ లైఫ్‌లో లక్ అనుకున్నారు. బట్ ఓవరాల్‌గా ఫీలింగ్స్ పరంగా చూసుకున్నా సరే ఆ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అయితే ఉండేదండి. వాళ్ళేంటంటే డెఫినిట్‌గా మీరు వాళ్ళ లైఫ్‌లోకొస్తే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది. ఆర్ మీరేంటంటే వాళ్ళని హ్యాపీగా చూసుకోగలరు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మీ వైపు నుంచి మీరేంటంటే ఆహ్, సపోర్ట్ అనేది వాళ్ళకివ్వగలరు అని వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయడం జరిగిందండి. ఈవెన్ ఈ వ్యక్తులేంటంటే మీతో ఫ్యూచర్‌ని కూడా ప్లాన్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ అంటే మీతో ఎలా ఉండాలి? లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళేంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని ఇష్టపడినప్పుడే వాళ్ళకి మీతో ఫ్యూచర్ ఉండాలి. లేకపోతే అట్‌లీస్ట్ వాళ్ళు అనుకున్న వేలో ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని చాలా స్ట్రాంగ్‌గా అనుకోవడం జరిగింది. అండ్ దానికోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు కూడా చేశారు. మేబీ అంటే మీ ఇద్దరు ఇప్పుడు సెపరేట్ అవ్వడం కానీ, లేకపోతే మీ ఇద్దరు ఏంటంటే ఒక నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం అనేది అన్‌ఫార్చునేట్ అని చెప్పొచ్చండి. ఇది కంప్లీట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్. అట్ ద సేమ్ టైమ్ ఎందుకు అయిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళ లైఫ్‌లో కావాలనుకున్నారండి. మీతో చాలా ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకున్నారు. మరి అలాంటి వ్యక్తి సడెన్‌గా ఎందుకు అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ ఓవరాల్‌గా కానీ చూసుకున్నట్టయితే మీరు వాళ్ళకి దూరమైన తర్వాత వాళ్ళ లైఫ్‌లోని సిట్యుయేషన్స్ బెటర్‌గా ఉన్నాయండి. నిజానికేంటంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతూ ఉండొచ్చు ఒక పాయింట్‌లో. బట్ నార్మల్‌గా వాళ్ళ లైఫ్ ఏంటంటే పీస్‌ఫుల్‌గా ఉంది. అంటే వాళ్ళనుకున్న దానికంటే కూడా వాళ్ళ లైఫ్ అనేది బెటర్‌గానే మూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా అంటే ఒక సిట్యుయేషన్‌లో డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత మేబీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ,
వేరేవైనా వర్కౌట్ అవ్వచ్చు కదా! సో, ఈ వ్యక్తికి కూడా అలానేనండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పొచ్చు. మీతో అంటే సెపరేషన్ అనేది వాళ్ళు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ అనేది వాళ్ళు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. వాళ్ళెప్పుడు కూడా అలా అనుకోలేదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీరు ఒక బెస్ట్ ఆప్షన్ అనే ఫీలింగ్ ఉంది. బట్ ఇప్పుడేంటంటే యూనివర్స్ వాళ్ళకి అంటే ఇంకేదో చూపిస్తుంది అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే మీరు లేకపోయినా సరే వాళ్ళ లైఫ్ మాత్రం బెటర్‌గానే ఉంది. ఎక్కడా కూడా డిస్టర్బ్ అయ్యి, ఎక్కడా కూడా సిట్యుయేషన్స్ అనేవి కొంత కాంప్లికేటెడ్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళకేంటంటే ఎక్కడో తెలియని గుర్తింపు లభించిందండి. వాళ్ళు కూడా ఇది ఊహించకపోయి ఉంటారు. చెప్తున్నాను కదా! వాళ్ళ లైఫ్‌లో ఊహించనివైతే వాళ్ళకి జరుగుతున్నాయి. అవి టైమ్ బీయింగ్ సర్ప్రైజెస్ అనే చెప్పొచ్చు. ఆర్ యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి ఆఫర్ చేసిన గిఫ్ట్స్ అని చెప్పొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఒక న్యూ రిలేషన్‌షిప్‌లో కూడా ఉండొచ్చు. ఆర్ వాళ్ళ లైఫ్‌లోనేంటంటే సక్సెస్‌ని ఫైనల్‌గా చూడడం కానీ, ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ చూడడం కానీ, ఇలా అంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ నాకైతే కనిపిస్తున్నాయి. నేను అందుకే అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనేది చెప్పను కానీ, ఏదైనా సరే వాళ్ళ లైఫ్‌లోని ఇప్పుడు వాళ్ళేంటంటే ఒక మంచి ఫేజ్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు అంటే ఈ వ్యక్తికి దూరం అయిపోయారు కదా! సో, ఈ పెయిన్ మాత్రం ఆ వ్యక్తిలో ఉందండి. వాళ్ళేంటంటే అక్కడ స్టక్ అయిపోయారు అని చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కోరుకున్న గుర్తింపు కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా వాళ్ళకి జరుగుతున్నాయండి. బట్ వాళ్ళ లైఫ్‌లో లేనిది ఆర్ వాళ్ళకి ఇంకా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నది ఏదైనా ఉందంటే అది మీరే అని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారు. దీని నుంచి బయటకి రాలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఒకటి ప్రిటెండ్ చేసుకుంటున్నారండి. దీని నుంచి బయటకొచ్చినట్టుగా లేకపోతే దీని నుంచి వాళ్ళేంటంటే నార్మల్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మళ్ళీ కూడా ఇది వాళ్ళకి గుర్తొస్తుంది. గుర్తొచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు ఎందుకిలా ఉంది? అసలు ఏం జరిగింది? ఎందుకింత దూరం ఈ సిట్యుయేషన్ రావాలి? అసలు దీన్ని వర్కౌట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇలా ఆలోచిస్తున్నారండి. అంటే కంప్లీట్‌గా మిమ్మల్ని విడిచిపెట్టేసారు. లేకపోతే అసలు మీ విషయంలోనేంటంటే వాళ్ళకి ఇంక వేరే ఆలోచనలు లేవు. అంటే మిమ్మల్ని మర్చిపోయారు అనుకోవడానికైతే లేదు. అండ్ ఇక్కడ ఒకటండి న్యూ పర్సన్ మేబీ వాళ్ళ లైఫ్‌లో ఉన్నా సరే స్టిల్ మీ ప్లేస్ అనేదేంటంటే ఎవరు కూడాను రీప్లేస్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎవరితో అయినా డీప్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఇది రీప్లేస్ అవ్వలేదండి. అలా అని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు అని నేను చెప్పను కానీ, బట్ జనరల్ రీడింగ్ యాస్పెక్ట్‌లో కానీ మనం చూసినట్టయితే ఉండొచ్చు. దేర్ ఆర్ ఛాన్సెస్ అండి. అండ్ ఈ వ్యక్తి మీకెవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళతో మీకెలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అంటూ ఏం కాదు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, గుర్తొస్తున్నారు. బట్ డెఫినిట్‌గా ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి మీరు బాగా గుర్తొస్తున్నారండి. గుర్తొచ్చినప్పుడంతా స్టక్ అయిపోతున్నారు. అంటే వాళ్ళేంటంటే దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కానీ, లేకపోతే ఇది ఓవర్‌కమ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళకి వాళ్ళేవో ఆన్సర్స్ చెప్పుకోవడం కానీ, వాళ్ళని వాళ్ళేంటంటే కంట్రోల్ చేసుకోవడానికి ఏవో కొన్ని చేయడం, మళ్ళీ దానివల్ల కూడా కొంత ఇబ్బంది పడడం, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే వాళ్ళేంటంటే మీకోసం అయితే ఆలోచిస్తున్నారు. ఇంకా వాళ్ళకి అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది? అసలు ఎందుకు ఈ రిలేషన్‌షిప్‌లో ఇంత గ్యాప్ వచ్చింది? ఆర్ అంటే అసలు ఏమైనా హోప్ ఉందా? అని ఇలాంటి ఆలోచనలైతే ఉన్నాయండి. యూనివర్స్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషెస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయడానికి రెడీగా ఉంది. నిజానికి వీళ్ళ లైఫ్ చెప్తున్నాను కదా! కంఫర్టబుల్‌గానే ఉంది. ఈవెన్ అప్‌కమింగ్ డేస్‌లో కూడా వీళ్ళ లైఫ్ అయితే కంఫర్టబుల్‌గానే ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు లేరు ఆర్ మీరు దూరంగా ఉన్నారు అనే ఒక్క ఫీలింగ్ మాత్రం వీళ్ళేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. దీని నుంచి అసలు వాళ్ళు బయటకి రాగలరా లేదా అనేదే వాళ్ళకి ఎక్కువ భయం వేస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే మీతో రిలేషన్‌షిప్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకోవడం వల్లో ఏంటో కానీ, ఇనీషియల్‌గా అది చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల, ఫ్యూచర్‌లో కూడా ఇఫ్ అలాంటి ఛాన్స్ ఏమైనా ఉంటే బావుంటుంది అనే ఫీల్ కూడా వాళ్ళకుంది. బట్ చెప్పాను కదా! వాళ్ళు ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి, మళ్ళీ మీతో రిలేషన్‌షిప్ కోరుకోరు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ ఇద్దరిది ఏంటంటే ఆ టైప్ రిలేషన్‌షిప్ కాకపోతే లైక్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు. ఆర్ ఇంకేదైనా కొలీగ్స్ అవ్వచ్చు. ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే మీతో రియూనియన్ అనేది వాళ్ళు కోరుకోవచ్చు అన్నమాట. ఒకవేళ కానీ మీతో రియూనియన్ కోరుకుంటున్నారు. మీ ఇద్దరిది ఏంటంటే లవ్ రిలేషన్‌షిప్ ఆర్ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌షిప్ అనుకోండి. ఇక్కడేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న న్యూ పర్సన్స్ అనేవాళ్ళు మీ టైప్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు అని చెప్పొచ్చు. సో, ఇదండి ఇక్కడ పరిస్థితి. అంటే అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఎందుకంటే ఆ వ్యక్తులైతే మాత్రం అంటే
పాసిబిలిటీ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంతా కూడా మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వాళ్ళేంటంటే ఆ డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది ఆర్ అడ్వైస్ ఇస్తుందనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని అంటే మీరు మెచ్యూర్డ్‌గానే థింక్ చేశారండి. కాకపోతే ఈ వ్యక్తి అనేసరికి మీకొక ఫీలింగ్ ఉందండి. అదేంటంటే కొంచెం హార్ష్‌గా బిహేవ్ చేస్తారు. లేకపోతే రూడ్‌గా మాట్లాడతారు. లేకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళకే తెలుసు అన్నట్టుంటారు. అది మీకేంటంటే నచ్చలేదండి. యాక్చువల్‌గా ఇప్పటికి కూడా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఒక స్టెప్ వేయాలంటే అక్కడే ఆలోచిస్తున్నారు. అదేంటంటే ఒకవేళ కానీ వీళ్ళ లైఫ్‌లోకి మళ్ళీ మీరు వెళ్తే మీకెంత వరకు ఛాన్స్ ఉంటుంది? అసలు ఈ వ్యక్తి మీకోసం స్టాండ్ ఏమైనా తీసుకుంటారా? లేకపోతే మళ్ళీ కూడా మీరే సాక్రిఫైసెస్ చేసి, మళ్ళీ మీరే సఫర్ అవ్వాల్సుంటుందా? ఇలాంటి ఫీలింగ్‌లో ఉన్నారండి. నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తికి మీకు కాంటాక్ట్ లేకపోయినా, ఇద్దరు సెపరేట్ అయిపోయినా ఆర్ వాటెవర్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ కూడా, ఈ వ్యక్తి గురించి నెగెటివ్‌గా అనుకోవద్దు. అది నేను మీకు అల్టిమేట్‌గా ఇచ్చే గైడెన్స్. దానికి రీజన్ ఏంటంటే, యూనివర్స్ ఇక్కడ ఒకటే చెప్తుంది. ఈ వ్యక్తి గురించి మీరు నెగెటివ్‌గా అనుకోనంత వరకు ఏదైనా జరగొచ్చంట. మరి అదేం జరుగుతుందో నాకు తెలీదు. ఎందుకంటే, ఔట్‌కమ్ అనేది నేను ఇలానే ఉంటుంది అని ఇప్పుడికైతే చెప్పలేను. ఔట్‌కమ్ అనేది ఇలానే ఉంటుందని నేను ఇప్పటికైతే చెప్పలేను. ఎందుకంటే ఈ కార్డ్స్‌లోని యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఈ వ్యక్తి విషయంలోని మీరు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. అలానే ఈ వ్యక్తి విషయంలో మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాలి, సరెండర్ అయిపోవాలి అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వ్యక్తిని ఏంటంటే వాళ్ళు హార్ష్‌గా మాట్లాడుతున్నారు, రూడ్‌గా ఉంటున్నారు అని ఆ పాయింట్‌లో కాకుండా, ఆ వ్యక్తిలోనున్న పాజిటివ్ సైడ్‌ని చూడడానికి మీరు ట్రై చేస్తే ఆ వ్యక్తి విషయంలో మీరేంటంటే ఏదైనా ఒక స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటే స్టెప్ తీసుకుంటారు. లేకపోయినా పర్వాలేదండి. మీరిక్కడేంటంటే ఏదో యాక్షన్ తీసుకోవాలని యూనివర్స్ ఏం చెప్పట్లేదు కానీ చాయిసెస్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఒకవేళ వాళ్ళొచ్చి మీతో మాట్లాడితే మీరు రెడీగా ఉన్నారా లేదా? ఒకవేళ మీరు మాట్లాడే పరిస్థితి ఉంటే మీరు రెడీగా ఉంటారా లేదా? ఇలా ఆలోచించుకోండి. అల్టిమేట్‌గా పీస్‌ని చూజ్ చేసుకోండి. ఈ వ్యక్తితోనేంటంటే మళ్ళీ కూడా మీరేంటంటే మాట్లాడే ఛాన్స్ కానీ, లేకపోతే ఈ వ్యక్తితో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి మేబీ ఛాన్స్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్‌లో నాకు స్ట్రాంగ్‌గా పాజిటివ్ మెసేజెస్ కనిపిస్తున్నాయండి. నెగటివిటీ తక్కువగా కనిపిస్తుంది. సో, నేను అందుకే మీకేంటంటే ఇక్కడ హోప్ అయితే ఇవ్వాలి అనుకోవట్లేదు. బట్ అలా అని చెప్పి ఈ వ్యక్తి హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ లైఫ్ అయితే బెటర్‌గానే ఉందండి. సాడ్‌నెస్ కానీ, ఎంప్టీనెస్ కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లోనేంటంటే డిస్టర్బెన్సెస్ కానీ అవేం లేవు. ఓన్లీ డిస్టర్బెన్స్ మీరే. సో, మీ విషయంలోని వాళ్ళకందుకే ఇంకా ఆలోచనలైతే ఉన్నాయి. నేనిక్కడ అందుకే మీకొకటే చెప్తాను. మీ ఇద్దరు ఏ రీజన్ వల్లైనా సెపరేట్ అయ్యుండొచ్చు. అది యూనివర్స్‌కే తెలియాలి అండ్ మీకే తెలియాలి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఇంకొక ఛాన్స్ అనేది రావచ్చండి. సో, ఆ ఛాన్స్ ఒచ్చినప్పుడు మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేస్తూ సాక్రిఫైసెస్ చేసుకోలేము, లేకపోతే సెల్ఫిష్‌గా ఉంటూ మనం డెసిషన్స్ తీసుకుందాం అనేలా కాకుండా, ఈ వ్యక్తితో మీకున్న బాండ్ ఆర్ ఈ వ్యక్తితో మీకెలాంటి కనెక్షన్ ఉండేదో, ఆ కనెక్షన్‌లో మీరు ఎంత పాజిటివ్‌గా ఫీల్ అయ్యారో అది బేస్ చేసుకొని మాత్రమే డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ మంచిదండి. యూనివర్స్ అయితే అదే చెప్తుంది. బట్ టైమ్ బీయింగ్ మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆర్ పాజిటివ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి అన్నట్టుగా అయితే గైడెన్స్ ఇస్తుంది. ఎక్కువ మెసేజెస్ అయితే ఏం కాదు. జస్ట్ సింపుల్‌గానే నేను చెప్పాను. మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు దూరమైన తర్వాత వాళ్ళిప్పుడు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్న తర్వాత నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే పాస్ట్‌లో మీ విషయంలో కమిట్మెంట్ ఉంది, లాయల్టీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ కాంపాషనేట్‌గా కూడా ఉన్నారండి. అంటే వాళ్ళు మీకెలాంటి కమిట్మెంటు ఇవ్వలేదు. లేకపోతే వాళ్ళేంటంటే మీ విషయంలోని ఎప్పుడూ కూడా అంటే సిన్సియర్‌గా లేరు అని అనుకోవడానికైతే లేదు. మేబీ మీకు అలాంటి వైబ్స్ ఇస్తే నేనేం చేయలేను. బట్ ఇనీషియల్‌గా వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చినప్పుడు మీరే వాళ్ళకి అని అనుకోని రావడం అయితే జరిగింది. అండ్ వాళ్ళేంటంటే అలా ఉండడానికి చాలా వరకు ట్రై చేశారండి. ఆ తర్వాత మేబీ ఆ వ్యక్తి మారిపోతే మారిపోయి ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తి మారడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో
వాళ్ళకి మీ దగ్గర ఆ హ్యాపీనెస్ కానీ, ఆ కంఫర్ట్ కానీ దొరకలేదండి. వాళ్ళు మీకెలాంటి కమిట్మెంట్ ఇచ్చారో, మీ విషయంలో వాళ్ళు ఎలా అయితే ఆలోచించారో, మీరు వాళ్ళ విషయంలో అలా ఆలోచించలేదు. ఆర్ మీరేంటంటే వాళ్ళకి ఆ టైప్‌లో కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు అనే ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకి క్రియేట్ అయ్యింది. సో, ఇంకా అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు మేబీ అంటే మీరుండగానే వేరే ఆప్షన్స్ చూసుకోవడం కానీ, ఆర్ మిమ్మల్ని దూరం పెట్టి వేరే ఆప్షన్స్ చూసుకోవడం, ఆర్ వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం వాళ్ళు న్యూ పాసిబిలిటీస్ వెతుక్కోవడం కానీ, ఇలా చాలా రకాలుగా జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా అంటే ఈ కార్డ్ సెట్ ప్రకారం అయితే ఆ వ్యక్తి అయితే ముందు ఆ టైప్ కాదు. బట్ స్లోగా మీ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల వాళ్ళేంటంటే అంటే రీసెంట్ టైమ్స్‌లో అలా చేంజ్ అవ్వచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ముందు నుంచి కూడా మీ విషయంలో క్లియర్‌గానే ఉన్నారండి. బట్ వాళ్ళకి మీ వైపు నుంచి క్లారిటీ లేకపోవడం వల్ల ఇలా మారిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. నేను చెప్పింది కానీ రెజోనేట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగాను ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారండి. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు అని నేను చెప్పను. అలా అని చెప్పి వాళ్ళేంటంటే సాడ్‌గా ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా సరే ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆలోచిస్తున్నారండి. బట్ ఒకటి మాత్రం వాళ్ళకి క్లారిటీ ఉంది. అదేంటంటే వాళ్ళు ఏ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలనుకున్నా ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఆ సిట్యుయేషన్స్ అనేవి వీళ్ళు అనుకున్నట్టే వర్కౌట్ అవ్వాలి. వీళ్ళేంటంటే ఇంతకు ముందులాగా ఎదుటి వ్యక్తి చెప్పింది వినడం కానీ ఆర్ ఎదుటి వ్యక్తికి సరెండర్ అయ్యి ఉండాలని మాత్రం అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళలా సరెండర్ అయ్యి ఉండడం వల్ల చాలా సఫర్ అయ్యారు. చాలా పోగొట్టుకున్నారు అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారండి. దానివల్ల ఏంటంటే, ఎదుటి వ్యక్తి విషయంలో సెల్ఫిష్‌గా ఉండాలనుకోవట్లేదు అలా అని చెప్పి. ఎదుటి వ్యక్తి విషయంలో వాళ్ళేంటంటే, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యాలనుకుంటున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేసే టైపు, లేకపోతే ఎదుటి వ్యక్తికి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే టైప్ కాదు. వాళ్ళేంటంటే సిన్సియర్‌గా ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏ మిస్టేకు చేయరు. అలాంటి ఒక మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకుంటున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నారు. మీరు యాక్చువల్‌గా దూరం అవ్వడం అనేది వాళ్ళకేంటంటే అది హ్యాపీనెస్ అయితే ఇవ్వలేదు. అలా అని చెప్పి వాళ్ళు సఫర్ అయినంత కాలం సఫర్ అయ్యారు. మీకు దూరం అయిన తర్వాత. అంటే ఈ పాసిబిలిటీస్ చూసుకున్నారు కదా! సో, హ్యాపీగానే ఉంటారని మీరు అనుకోవచ్చు. బట్ పాసిబిలిటీస్ చూసుకున్నా సరే, అవి కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదండి. అవి కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో, దానివల్ల ఏంటంటే, వాళ్ళు ఇంకా అలాంటి పనులు చేయడం మానేసినట్టుగా నాకు అనిపిస్తుంది. గివ్ అప్ చేసేసారండి. ఇవన్నీ మన వల్ల అయ్యేవి కాదులే. ఎందుకు అనవసరంగా ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అయ్యాం. లేకపోతే ఒక వ్యక్తి వల్ల సఫర్ అయ్యాం కదా! ఇంకా మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయకుండా కొంతకాలం అంటే ఇలాంటివేం లేకుండా ఫ్రీగా ఉందామని డిసైడ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఫ్యూచర్ ఆర్ నెక్స్ట్ ఏంటి అనే ఒక క్వెషన్ అరైజ్ అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళైతే ఈ రకంగా ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళ లైఫ్‌లోకి ఏ వ్యక్తి వచ్చినా ఆర్ వీళ్ళ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్స్ అయినా వీళ్ళు కంట్రోల్‌లో ఉండాలి అంతే. ఎందుకంటే ఇఫ్ అలా కానీ కంట్రోల్‌లో లేకపోతే వీళ్ళు మళ్ళీ సఫర్ అవుతారు అనే ఆ క్లారిటీ వాళ్ళకుందండి. ఇంకా మీ విషయానికొస్తే ఆల్రెడీ ఈ స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది. అది టెంపరరీగా అయినా అవ్వచ్చు, పర్మనెంట్‌గా అయినా అవ్వచ్చు. బట్ ఇక్కడేంటంటే వీళ్ళు ఒకవేళ కానీ మీతో మళ్ళీ ఛాన్స్ తీసుకున్నా ఆర్ మళ్ళీ మీ విషయంలోని వాళ్ళేంటంటే ఒకవేళ ఒక స్టెప్పు ముందుకు వేద్దాం అనుకున్నా సరే, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే డౌట్ వాళ్ళకుందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళకి వేరే బ్యాగేజెస్ ఏం లేవు. అంటే లైక్ ఏంటంటే ఇంకొక రిలేషన్‌షిప్పు, ఇంకొక పర్సను లేకపోతే వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా ఒక పర్సన్‌కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ అవేం నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి ఎగ్జాస్ట్ అయిపోయారు. సో, వాళ్ళేంటి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి? ఆర్ ఏ రకంగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు ట్రావెల్ అవ్వాలి అనే ఆ ఒక్క పాయింట్‌నే వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. సో, మీకోసం వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు వాళ్ళేంటంటే అసలు న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ తీసుకోవచ్చా? లేదా అసలు మీతోని ఎంతవరకు సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేసుకోవచ్చా అనే ఆలోచన వాళ్ళకొచ్చినప్పుడు, వాళ్ళకేమనిపిస్తుందంటే, మీ మాటలను ఫస్ట్ వాళ్ళు ట్రస్ట్ చేయలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే, పాస్ట్‌లో కూడా వాళ్ళకదే జరిగింది. మీ వైపు నుంచి వాళ్ళకి ఆ 100% కమిట్మెంట్ కానీ, 100% మీరేంటంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, అలాంటివి చేయలేదేమో. సో, దానివల్ల ఇప్పుడు కూడా ఏంటంటే, ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు డెఫినిట్‌గా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి వస్తాయి. ఆర్ మిస్‌కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారండి. యాక్చువల్‌గా ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండవు. పాస్ట్‌లో ఏ గ్యాప్ అయితే ఉందో ఇప్పుడు ఆ గ్యాప్ రాదు. థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అంటే వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకోవడానికి రెడీయే. కాకపోతే నేను చెప్పాను కదా!
మరి ఈ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి బిల్డ్ అయితే తప్ప వాళ్ళేంటంటే ఆ స్టెప్ తీసుకోలేరండి. సో, వీళ్ళేంటంటే టెక్నికల్‌గా హ్యాపీగా ఉన్నారు అని అనడానికి లేదు. సాడ్‌గా ఉన్నారని కూడా ఏం లేదు. జస్ట్ లైఫ్‌లో ట్రావెల్ అవుతున్నారంతే. వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళు డైలీ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్నారంతే. సో, ఈ ఆలోచనలు కూడా ఏంటంటే మీకోసం వస్తున్నప్పుడంతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఎమోషనల్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో కమిటెడ్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగిన తర్వాత మేబీ వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా సరే స్టిల్ ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇన్‌కంప్లీట్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా! అది వీళ్ళకుందండి. సో, అందుకే వాళ్ళేంటంటే మేబీ సెకండ్ ఛాన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా ఉన్నాయి కానీ, అంటే మళ్ళీ మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా? లేకపోతే మీరు చెప్పే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ ఎంతవరకు నిజం అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ కానీ మీరు కావాలని చెయ్యకపోయినా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కానీ మీ వల్ల మళ్ళీ ఏమైనా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా లైక్ ఏంటంటే మీరు ఒక మాట చెప్పి ఇంకొకటి చేయడం లేకపోతే మీరొకటి అంటే క్లియర్ కట్‌గా వాళ్ళ విషయంలో కమిటెడ్‌గా ఉండి ఆ లాస్ట్ మినిట్‌లో కరెక్ట్‌గా లేకపోవడం ఇవన్నీ కూడా మళ్ళీ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి దారి తీస్తాయి. లేకపోతే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తాయి అనే ఆ భయం వాళ్ళలో ఉందండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే వాళ్ళకి వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మీతో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది వాళ్ళకి తెలీదండి యాక్చువల్‌గా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా ప్రెజెంట్ ఉండాలని ఏం లేదు. రిలేషన్‌షిప్‌లో చాలా చేంజెస్ రావచ్చు. బట్ వీళ్ళేంటంటే ముందే ప్రిడిక్ట్ చేసుకుంటున్నారు. ఇలానే ఉండొచ్చు అని. దానివల్లే వాళ్ళేంటంటే ఒక స్టెప్ అయితే వేయలేకపోతున్నారు. బట్ మేబీ లైఫ్‌లోని ఏంటంటే ఈ సైకిల్ అనేది ఎండ్ అయిన తర్వాతైనా సరే వాళ్ళలో రియలైజేషన్ అయితే రావచ్చండి. సైకిల్ అయితే ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తికి ఆ క్లారిటీ వచ్చినంత వరకు కూడా మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయలేరనమాట. సో, అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా డిస్టర్బ్ అయ్యారండి. మీకు కూడా అసలు అంటే ఏం అర్థం అవ్వట్లేదు. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా స్టిల్ ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకో కానీ ఈ వ్యక్తితో కొంత మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు అని కూడా చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడానికి మీరు రెడీగా లేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఎలా అయితే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి అనుకుంటున్నారో మీరు కూడా అలానే వస్తాయి అనుకుంటున్నారు. కాకపోతే సమ్‌వేర్ మీకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే బావుంటుందని అనిపిస్తుంది. కాకపోతే మీకున్న డౌట్స్ వల్ల ఆ స్టెప్ అనేది ముందుకు వేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అనేదైతే స్లోగానే కనిపిస్తుందండి. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మేబీ ఈ వ్యక్తితో మీకు ఇంకొక ఛాన్స్ రావచ్చండి. అంటే కార్డ్స్ ప్రకారం అయితే నాకలా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఈ వ్యక్తితో డౌట్స్ అనేవి మీకున్నా లైక్ ఏంటంటే ఫ్యూచర్‌లో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? అసలు ఏం చేయాలి? అని ఇలాంటి మీకు ఆలోచనలు ఉన్నా సరే స్టిల్ ఇక్కడ మీరు కానీ ఒక స్టెప్ వేస్తే, ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా చాలా చూస్తారండి. నేను అంటే ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్యలో ఏంటనేది నాకు తెలీదు. బట్ ఇది ఒక కంప్లీట్ సెపరేషన్ లాగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా ట్రావెల్ అవుతారేమో అనిపిస్తుందండి. ఈ 2 కార్డ్స్ చూస్తుంటే మాత్రం నాకు కొంచెం ఎలా అనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకా హోప్ ఉందేమో అని అనిపిస్తుంది. సో, నేను మీకు ఒకటే చెప్తాను. అప్పుడే ఏది డిసైడ్ అయిపోవద్దండి. అప్పుడే ఏ డెసిషన్ తీసుకోవద్దు. మీకు ఒకవేళ కానీ 100% ఈ వ్యక్తి విషయంలో సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తే నేనేం చెప్పలేను కానీ, ఒకవేళ ఇంకా అలాంటి ఫీలింగ్ రావట్లేదు అంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నట్టు ఉన్నా, లేకపోతే మీరు ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉన్నా సరే, అప్పుడే ఏది డిసైడ్ అవ్వద్దు. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఇంకా ఇద్దరి మధ్యలో కూడా సిట్యుయేషన్స్ అనేవి ముందుకు వెళ్తాయేమో అని నాకు అనిపిస్తుందండి కార్డ్స్ చూస్తుంటే. సో, నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ వ్యక్తి ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నారు? అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వారు హ్యాపీగా ఉన్నారా? ఇవన్నీ క్వెషన్స్ కాదు. కేవలం ఇక్కడేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ముందు ముందు ఇంకా ఏం జరుగుతుంది అనేది చూడడానికి రెడీగా ఉండండి. అంతవరకు ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు. మీకు డౌట్స్ ఉన్నాయి. ఈ వ్యక్తితో మళ్ళీ కలిస్తే డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని ఆ వ్యక్తికి ఉన్నాయి. బట్ సమ్‌వేర్ ఒక పాయింట్‌కి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా మీ థాట్స్ కానీ, లేకపోతే మీ అప్రోచ్ కానీ చేంజ్ చేసుకోవచ్చండి. దానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నేను ఒకటే చెప్తాను. పేషెన్స్‌తో వ్యవహరించండి సిట్యుయేషన్‌ని. అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే అప్పుడే ఒక కన్క్లూజన్‌కి రావద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు దూరం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారా? అసలు ఏంటి సిట్యుయేషన్? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. ఓకే. సో యాక్చువల్‌గా ఏంటంటేనండి, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు మెసేజెస్ అనేవి చాలా స్పీడ్‌గా ఛానెల్ అవుతున్నాయి. అంటే దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ పర్సన్ అండి. అండ్ మీకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. అంటే పాస్ట్‌లో సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటేనండి చాలా కన్సిడరేట్‌గా ఉన్నారండి. ఒకవేళ మీకు అలా అనిపించకపోతే మేబీ ఈ రీడింగ్ మీకు కాదు అని మీరు డిసైడ్ అయిపోండి. బికాజ్ ఎందుకంటే ఆ వ్యక్తి చాలా ఎమోషనల్ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ మీకు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా ఒక స్ట్రాంగ్ కర్మ అనేది ఉంది. సో ఈ కర్మ వల్ల ఏంటంటే వాళ్ళు మీకు కనెక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏ ప్రయత్నాలైతే చేశారో గుడ్‌గా అవి మీకు గుడ్ అనిపించాయి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ వైపు నుంచి ఏవైతే బ్యాడ్‌గా చేశారో అవి మీకు బ్యాడ్ అనిపించాయి. కాకపోతే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు మీకు మంచి చేసినప్పుడు మీరు వాళ్ళకి మంచి చేశారు. వాళ్ళు మీకు చెడు చేసినప్పుడు మీరు వాళ్ళకి చెడు చేశారు. అంటే ఇక్కడ బ్యాలెన్స్‌డ్‌గా ఉందండి. ఒకళ్ళ తప్పు, ఒకళ్ళు ఒప్పు అని చెప్పడానికైతే లేదు. అట్‌లీస్ట్ నేను కార్డ్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. మీ సిట్యుయేషన్ ఏంటో నాకైతే తెలీదు. సో, ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఆ వ్యక్తికి మీకు మంచి కనెక్షనే ఉంది కానీ, ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిదండి. అంటే, మీరిక్కడ సపోజ్ లవ్‌నిస్తే వాళ్ళు కూడా మీకు లవ్‌నిచ్చారు. మీరు వాళ్ళకి హేట్రెడ్ ఇచ్చిన రోజు వాళ్ళు కూడా మీకు హేట్రెడ్ ఇచ్చారండి. ఆర్ వాళ్ళిచ్చిన దానికి మీరు తిరిగిచ్చేసారని చెప్పొచ్చు. అంతేకానీ ఇక్కడేంటంటే ఇంకా ఏవో బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఇంకా కొన్ని క్లియర్ చేసుకోలేదు అని చెప్పడానికైతే ఏం లేదు. సో, ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి స్టక్ అయిపోయారండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. బట్ అది మీకు ఒక రాంగ్ వేలో అర్థమయింది అనే ఫీలింగ్ వాళ్ళకి నచ్చట్లేదనమాట. ఎందుకంటే, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేశారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు డామినేట్ చేశారు అనే ఆ ఫీలింగ్ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉండిపోయింది. బట్ వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని కానీ, లేకపోతే వాళ్ళు యాటిట్యూడ్ చూపించాలని కానీ అనుకోలేదండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ పాయింట్ దగ్గర స్టక్ అయిపోయారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు లైఫ్‌లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళ లైఫ్‌లో మేబీ వాళ్ళకి బెటర్ కమిట్మెంట్స్ కానీ, లేకపోతే బెటర్ సిట్యుయేషన్స్ కానీ ఉన్నాయి. బట్ స్టిల్ మీ విషయంలోనేంటంటే కొన్ని పెండింగ్ ఉండిపోయాయండి. అంటే ఇక్కడ హ్యాపీనెస్ కానీ, సాడ్‌నెస్ కానీ ఇద్దరికీ ఈక్వల్లే. అంటే మీరేం చేశారో వాళ్ళు మీకు తిరిగి అది చేసేసారు. బట్ అది వాళ్ళు పెండింగ్ అనుకోవట్లేదు. వాళ్ళిక్కడ పెండింగ్ అనుకుంటుందేంటంటే వాళ్ళు ఇచ్చింది లవ్వే కదా! సో, అది మీకెందుకు అలా అర్థం అవ్వలేదు? మీరెందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే ఇగో చూపిస్తున్నారు అనుకున్నారు అనే ఈ పాయింట్ దగ్గర వాళ్ళు స్టక్ అయిపోవడం జరిగిందండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే రేపనే రోజు మేబీ వాళ్ళు ఇంకొక రిలేషన్‌షిప్‌ని చేసుకున్నా సరే, వాళ్ళకేంటంటే ఇలాంటి సిట్యుయేషన్ అరైజ్ అవ్వచ్చేమో అనే భయం వేస్తుంది. మేబీ ఆ వచ్చిన వ్యక్తులకు కూడా ఇలానే వాళ్ళు అర్థమవుతారేమో అనే ఫీలింగ్ వాళ్ళకుందండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో చెప్పాను కదా! ఎంతమంది ట్రావెల్ అవుతున్నా ఆర్ వాళ్ళకి ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా సరే స్టిల్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతున్నారండి. కోఆపరేట్ చేయలేకపోతున్నారు. క్లియర్ కట్‌గా చెప్పాలంటే ఆ వ్యక్తులు వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళైతే మాత్రం రెడీగా లేరండి. మీ దగ్గర స్టక్ అయిపోయారు. మీ దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా చాలా ఆన్సర్స్ రావాల్సుంది. సో, ఆ ఆన్సర్స్ కోసమైనా సరే వాళ్ళేంటంటే, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం కానీ, లేకపోతే ఈ పాస్ట్ గ్రీఫ్ నుంచి బయటపడడం కోసం ప్రయత్నాలైతే చేయొచ్చు అని నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా వాళ్ళిప్పుడు మీ దగ్గరికి రావడం కానీ, మీతో మాట్లాడడం కానీ, అది అంత ఈజీ కాదు. చాలా కష్టం. బట్ సమ్‌వేర్ చెప్పాను కదా! మీ ఇద్దరి మధ్యలో కూడా కర్మ అనేది పాస్ట్‌లో ఉంది. ఈవెన్ అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో సోల్ కాంట్రాక్ట్ అనేది ఇంకా ఎండ్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మళ్ళీ మాట్లాడుకోవడానికి ఛాన్స్ అయితే వస్తుందండి. వాళ్ళకి వాళ్ళ ఆన్సర్స్ కావాలి. సో, వాళ్ళ ఆన్సర్స్ తెలుసుకున్న తర్వాత ఇఫ్ నిజంగానే వాళ్ళ వైపు నుంచి రాంగ్ జరిగింది ఆర్ వాళ్ళేంటంటే మీ విషయంలో కరెక్ట్‌గా లేరు అని వాళ్ళకి అర్థమైతే మాత్రం డెఫినిట్‌గా మళ్ళీ కూడా మీ విషయంలోని వాళ్ళు
ఇంకొక ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఇఫ్ వాళ్ళు రాంగ్ కాదు, వాళ్ళేంటంటే మొదటి నుంచి కూడా క్లియర్‌గానే ఉన్నారు. మీకే వాళ్ళు సరిగ్గా అర్థం అవ్వలేదు అనేది కానీ ఇక్కడ క్లియర్ అయితే ఆర్ ప్రూవ్ అయితే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి వచ్చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర వాళ్ళు స్టక్ అయిపోయారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏది కూడా చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి వీళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనుకున్నా ఆర్ వీళ్ళతోనేంటంటే ఫ్రెండ్‌షిప్ చేయాలనుకున్నా సరే, వాళ్ళకి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉందండి. అదేంటంటే వీళ్ళు మాట్లాడినా ఆర్ వీళ్ళు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినా సరే, వీళ్ళని వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని, మీరు ఎలా అయితే వాళ్ళకి దూరం అయిపోయారో, అలానే వాళ్ళు కూడా దూరం అయిపోతారేమో అనే ఆ ఫీలింగ్ ఉంది. సో, అది ఎక్కడ క్రియేట్ అయిందంటే మీ దగ్గరే క్రియేట్ అయింది. మరందుకే వీళ్ళేం చేస్తారంటే, మీ దగ్గరే క్లారిఫై చేసుకోవాలని చూస్తారు. సో, ఇక్కడైతే ఆ ఛాన్స్ అనేది ఉందండి. ఆ వ్యక్తి ఏంటంటే, మీతో మళ్ళీ కలవడం కానీ, మీతో మాట్లాడడం కానీ చేస్తారు. ఒకవేళ నేను చెప్పాను కదా! వాళ్ళకి కానీ ఏదైనా క్లారిటీ వచ్చిందంటే మాత్రం, దాని ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, అప్పుడే థింగ్స్ ఎండ్ అయిపోయాయి అని అనుకోవద్దు. ఎందుకంటే, ఇప్పుడు ఆ వ్యక్తి తన హ్యాపీనెస్ కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ హ్యాపీనెస్ ఎక్కడుందంటే, మీ ఆన్సర్స్ దగ్గరే ఉంది. ఇఫ్ మీరు కానీ వాళ్ళకి ఆన్సర్స్ చెప్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారండి. సో, టెక్నికల్‌గా ఇప్పుడైతే డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. అండ్ ఈవెన్ వాళ్ళ చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా సరే వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. అండ్ వాళ్ళేంటంటే లైఫ్‌లో కూడా అంటే ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా ఫీల్ అవుతున్నారు. ఇదైతే మాత్రం మెయిన్ మీతో రిలేషన్‌షిప్ అనేది ఈ వ్యక్తుల్ని అంతలా డిస్టర్బ్ చేసిందని కూడా చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని చూస్తారు. మెయిన్ ఏంటంటే అదే చెప్పాను కదా! వాళ్ళ కోసమైనా సరే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీతో ఇంటరాక్ట్ అవ్వొచ్చండి. ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే వాళ్ళ హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంది. మీ ఇద్దరు దూరం అయిపోయి ఎంత కాలం అవుతుందో నాకు తెలీదు. బట్ ఇంకా వాళ్ళేంటంటే అక్కడ స్టక్ అయిపోయారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే చాలా దూరం ట్రావెల్ చేసి ఉండొచ్చు కానీ, వాళ్ళకి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జస్ట్ రీసెంట్ టైమ్స్‌లో జరిగినట్టే అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. సో, అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందనేది చూద్దాం. యాక్చువల్‌గా మీరు కూడా ఏంటంటేనండి, మీ లైఫ్‌లోని అంటే ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత న్యూ బిగినింగ్స్ అనేవి వచ్చాయి. ఆర్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఇప్పటికైనా సరే హ్యాపీగా ఉందాము అనే వేలో ట్రై చేయడం జరిగినట్టుంది. బట్ ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అది మీకు న్యూ బిగినింగ్ కాదు. న్యూ ఛాలెంజ్ లాగా అనిపించడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీకు వేరే డిస్టర్బెన్సెస్ కానీ, వేరే ఛాలెంజెస్ కానీ ఉండొచ్చు కానీ, ఈ వ్యక్తి వెళ్ళిపోవడం కూడా మీకేంటంటే ఒక న్యూ ఛాలెంజ్ అయిపోయింది. మీరు అలా అనుకోలేదు యాక్చువల్‌గా. ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అంటే ట్రై చేశారు. లైఫ్‌ని బెటర్ చేసుకుంటాం. లేకపోతే ఈరోజు ఇలా ఉంది కానీ రేపైనా సరే బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ మీకొచ్చింది కానీ మీరేంటంటే అలా అంటే అనుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి ఎలా అయితే అనిపిస్తుందో మీకు అలానే అనిపిస్తుంది. అంటే మీకు ఆన్సర్స్ అవసరం లేదు. వాళ్ళకి ఆన్సర్స్ అవసరం. మీకేంటంటే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఇంకా అంటే అక్కడే ఉండిపోయారండి. స్టక్ అయిపోయారు. వాళ్ళని దూరం చేసుకోవాలి అనే ఇంటెన్షన్ మీకైతే ఎప్పుడూ లేదు. బట్ థింగ్స్ అనేవి ఆ వేలో అయ్యాయి. సో, ఇప్పుడేంటంటే ఆ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలా? వద్దా? మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలా? వద్దా? అనేది బిగ్ క్వెషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సెపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే కొంత దూరం వచ్చిన తర్వాత మూవ్ ఆన్ అయిపోతారు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఛాలెంజ్‌లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే బావుంటుందనే ఫీలింగ్ మీకుంది. అయితే మీరేమనుకుంటున్నారంటే, ఆ వ్యక్తి వస్తే మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాలేమో, మళ్ళీ స్ట్రెస్‌ఫుల్ ఎపిసోడ్స్ ఉంటాయేమో, అది మీ వల్ల అవుతుందో లేదో, మీరు హ్యాండిల్ చేయగలరో లేదో అంటే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, మీరేంటంటే వ్యక్తి వస్తే రియల్ ఛాలెంజా? లేకపోతే వెళ్ళిపోతే రియల్ ఛాలెంజా? అని ఆలోచిస్తున్నట్టు నాకనిపిస్తుంది. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఆ వ్యక్తి వెళ్ళిపోవడము ఛాలెంజ్ కాదు. ఆ వ్యక్తి రావడము ఛాలెంజ్ కాదు. మీ మెంటల్ స్టేట్‌ని మీరు స్టెబుల్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ఎందుకంటే, ఇక్కడ మీ మెంటల్ స్టేటే మీకొక పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకంటే, ఇప్పుడు ఏ క్లారిటీ లేని వాళ్ళేంటంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తారు. అలా ఆలోచించడం వల్ల సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవు సరికదా! మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతాయి. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఒకటే చెప్తాను. ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో చేసేదేం లేదు. ఇఫ్ ఆ వ్యక్తితో మాట్లాడే పరిస్థితి వచ్చినా సరే, వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మీరేంటంటే క్లియర్‌గా ఆన్సర్ చెప్పుకోండి. అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి.
అండ్ వీళ్ళ విషయంలో ఛాలెంజెస్ ఫేస్ చేయాలేమో, మళ్ళీ కలిస్తే స్ట్రగుల్స్ ఉంటాయేమో, ఈ ఆలోచనలు వద్దండి. దానికి రీజన్ ఏంటంటే, స్ట్రగుల్స్ అనేవి ఉంటాయా లేదా పక్కన పెడితే, మీరింకా అవి ఫేస్ చేయకుండా అలాంటిది ప్రిడిక్ట్ చేయడం అనేది రాంగ్ అని చెప్తాను. సో, యాక్చువల్‌గా మీరు లైఫ్ బెటర్ అవుతుంది అని ఫీల్ అయినా సరే, ఛాలెంజింగ్‌గా ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవ్వడానికి రీజన్ కూడా అదే. మీకు మీరేంటంటే కొన్ని ప్రిడిక్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో మీరు ఏది కూడా ప్రిడిక్ట్ చేయకపోతే మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్నది ఒక స్ట్రాంగ్ కర్మ. ఆ కర్మ కూడా ఏంటంటే ఆహ్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి దూరంగా పుష్ చేసే కర్మ కాదు. ఒకరితో ఒకళ్ళకి దగ్గర చేసే టైప్ కర్మ అండి. సో, నేను అందుకే ఒకటే చెప్తాను. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలేమో, లేకపోతే ఎక్కువ హార్డ్‌షిప్స్ తీసుకోలేమో అని అలాంటి మైండ్ సెట్‌తో ఉండకపోతే మీకే మంచిది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పట్లోనే మీరు ఏది డిసైడ్ చేసుకోకపోతే బెటర్ అండి. థింగ్స్ అనేవి ఇంకా కొంత డిఫరెంట్‌గా ఆపరేట్ అవ్వచ్చు. సో, అది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది టైమే ఆన్సర్ చెప్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.